హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎమర్జెన్సీగా చేసుకోవడానికి ఈజీ అయిన రెసిపీ ఒకటైతే నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అదేమిటంటే చింతకాయ చట్నీ ఫ్రెండ్స్. చింతపండు చట్నీ, కొంతమంది చింతకాయ చట్నీ అంటారు, చింతపండు మా సైడ్ అయితే చింతపండు చట్నీ అంటారు ఫ్రెండ్స్. ఎంత ఈజీ, ఎంత బాగుంటుందంటే ఒకసారి అయితే మీరు దీన్ని తెలియని వాళ్ళైతే చేసుకొని ఒకసారి టేస్ట్ చూసి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం ఇంకైతే ఆయిల్ హీట్ అయినాక ఆవాలు దూపు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత మెజర్మెంట్ ఉంటుందో దానికి తగినంత నేనైతే 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఆవాలెద్దుపప్పు బాగా కొంచెం చిటపట్లాడాక పచ్చిమిరపకాయలు, ధనియాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ వేసుకొని అయితే మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగేదాకా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ దాంట్లోనే కొంచెం చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కానీ కొంచెం మనం బ్రౌన్ కలర్ ధనియాలు అన్నీ వేసాం కదా, కొంచెం అవి బాగా మనకి వేగాలి కదా, బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఆ ధనియాలని కొంచెం. ఇప్పుడైతే మనకి చింతపండు ఈజీగా కొత్తిమీర కరివేపాకు ఏమీ లేకపోయినా కూడా ఎమర్జెన్సీగా మనం ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఏమీ లేని ఆ టైంలో చాలా తరకారీ కన్నా ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసి అయితే టేస్ట్ చూడండి. వేడి వేడి రైస్లో కానీ ముద్ద అయినా కానీ చాలా చాలా బాగుంటుంది. రైస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తగినంత కొంచెం బెల్లం కూడా వేసుకోండి, బాగుంటుంది. పుల్లగా కొంచెం లేని వాళ్ళకి పిల్లలు పడి కొంచెం తినాలనుకుంటే ఉత్త చట్నీనే తినొచ్చు. కొంచెం ఎక్కువ లేకుండా నేనైతే కొంచెం ఒక ముక్క బెల్లం అయితే వేసుకున్నాను దాంట్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ఇలా చేసి చూడండి, ఎలా వచ్చిందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని అంతా మనం కొంచెం దానికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2 minutes మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాకైతే మనకి చింతపండు చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని కొంచెం 10 నిమిషాలు చల్లారనిచ్చినాక మనం మిక్సీకి వేసుకున్నాం అనుకో, చింతపండు చట్నీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి అన్నంలోకి ఇప్పుడైతే మనకి 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్, చల్లారిపోయింది. ఇప్పుడైతే నేను ఇదంతా మనం మిక్స్ చేసుకున్నాం 10 ఇదంతా నేనైతే మిక్సీకి అయితే వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో తగినంత వాటర్ అయితే, ఎక్కువ వాటర్గా వద్దండి, కొంచెం గట్టిగా. దాంట్లోనే ఆయిల్ ఉంటుంది కదా మనం, కాబట్టి దాంట్లో నేను ఆయిల్ వేస్ట్ అవుతుంది అనేసి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దానికి వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనం కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది చింతపండు చట్నీ మనకి రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలోకి ఇది చట్నీ, ఇది చూస్తుంటేనే నా నోట్లో అయితే నీళ్ళు అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఎంతమందికి ఇలా అవుతుంది చింతపండు చట్నీ చూస్తేనే ఎప్పుడెప్పుడు అన్నం వేసుకొని వేడి అన్నం తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.